హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ లిజనర్స్. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరేంటో మీకు తెలుసా? కథ పేరు కోతుల టోపీలు. ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో రాము అనే టోపీలు అమ్మే వ్యాపారి ఉండేవాడు. అతను రంగురంగుల టోపీలు తయారు చేసి గ్రామం గ్రామం తిరిగి అమ్మేవాడు. ఒకరోజు అతను పెద్ద బుట్టలో ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు రకరకాల రంగుల టోపీలు పెట్టుకొని అడవిలో నుంచి మరో గ్రామానికి వెళ్తున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి చాలా అలసిపోయాడు. అతను కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఒక చెట్టు కింద తన బుట్టను పెట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. చల్లని గాలి వీయడంతో రాముకి నిద్ర పట్టేసింది. ఆ చెట్టు మీద చాలా కోతులు ఉండేవి. రాము ఆ విషయాన్ని గమనించలేదు. అవి రాము నిద్రపోయిన సమయాన్ని చూసి అవి బుట్టలో ఉన్న రంగురంగుల టోపీలు వాటి కళ్ళకి ఆసక్తికరంగా కనిపించి కిందకి దిగి వచ్చాయి. ఒక్కో కోతి ఒక్కో టోపీని తీసుకొని తమ తలపై పెట్టుకొని మళ్ళీ చెట్టెక్కేశాయి. కొద్దిసేపటికి రాముకి మెలకువ వచ్చింది. రాము లేచి చూసేసరికి బుట్ట ఖాళీగా ఉంది. అతను చాలా ఆశ్చర్యపోయి పైకి చూశాడు. చెట్టు మీద ఉన్న కోతులన్నీ అతని టోపీలు పెట్టుకుని కూర్చున్నాయి. రాముకి చాలా బాధ వేసింది. ఇవి ఎలా తిరిగి తీసుకోవాలి అని ఆలోచించాడు. కోతులు అతను చేసే పనిని అనుకరిస్తాయని అతనికి గుర్తొచ్చింది. అతను తన తలపై ఉన్న ఒకే ఒక్క టోపీని తీసి నేలపైకి విసిరేశాడు. వెంటనే చెట్టు మీద ఉన్న కోతులన్నీ కూడా నేలపైకి తమ పైనున్న టోపీలు తీసి విసిరేశాయి. రాము వెంటనే అన్ని టోపీలు తన బుట్టలో పెట్టుకున్నాడు. కోతులు ఆశ్చర్యపోయి రాము నవ్వుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చూశారు కదా పిల్లలు, దీంట్లో నీతి ఏమిటో? సమస్య వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది.